సువార్త లోకస్వార్త 10వ అధ్యాయం 41 చదువుకుంది. అందుకు ప్రభువు మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచు. అవసరమైనది ఒక్కటే అంట. అవసరమైనది దేవుని స్తుతించారు. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు, కనికరం చూపించాడు, విమోచించాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఆదరణ చూపించాడు, జీవంతో కూడా నిరీక్షణ ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే పనికిరాని పట్టుకొని ఆలాడపడుతున్నాం, అవసరం లేని పట్టుకొని ఆలాడపడుతున్నాం, అవసరం దాన్ని మర్చిపోతున్నాం. అందుకనే మార్తతో దేవుడు అంటున్నాడు, నువ్వు అనేకమైన పనుల గురించి విచారపడచ్చు. ఈరోజు మనం కూడా చాలాసార్లు అనేకమైన పనుల గురించి విచారపడుతున్నాం. అవసరమైన దాన్నేమో వదిలిపెడుతున్నాం, అనవసరమైన దాన్నేమో దాన్ని పట్టుకొని ఆలాడపడుతున్నాం. అసలు అవసరమైన ఏంటి? ఇలా కూడా అవసరమైన ఏంటి? ఒక 3 లేదా 10 సమయాన్ని బట్టి ఒక 5 మనం ధ్యానం చేసుకుని ఏకీముఖ బలలో చేయాలి. అవసరమైనది ఏంటి? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? మన అంశం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది దాన్ని వదిలిపెట్టకూడదు. అసలు ఏంటి ముఖ్యమైనది? ఏంటి అన్నిటికంటే ముఖ్యమైనది చెప్పండి. అడిగితే చదువుకునే పిల్లలు అంటారు కదా, నేను పాస్ కావడమే ముఖ్యమైనది అంటారు. తర్వాత మాకు ఉద్యోగం రావడమే ముఖ్యమైనది అంటారు. ఇంకా కొంతమంది అడిగితే మాకు పెళ్ళి అయితే చాలు అంటారు. కొంతమంది ఒక ఇల్లు కట్టుకుంటే చాలు అనుకుంటారు. కొంతమంది ఇంకేదో అవి ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లా. ఈరోజు అవసరమైనది ఏంటి, అసలైనది ఏంటి, మనం ఏంటిని పట్టుకొని ఆలాడపడుతున్నాం. అసలు అవసరమైన దాన్ని పట్టుకోకుండా అనవసరమైన పట్టుకొని ఆలాడపడుకుంటూ దేవుని ఉగ్రతకి, దేవుని శిక్షకి, దేవుని కోపానికి, దేవుని శాపానికి పాత్రలుగా ఉంటున్నాం. ఆ రోజు సొదొమ గొమొర్రా ప్రాంతం దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసింది కాబట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి? తగవనట్టాడు. దాంట్లో అబ్రహాముడు 40 మంది చాలా, 30 మంది చాలా, 10 మంది చాలా, 5 చాలా అనే స్థితిలోకి వస్తారు. చివరికి ఎంతమంది వచ్చారంటే లోతు కుమార్తె ముగ్గురే మొత్తాన్ని తగలబెట్టాడు. ఈరోజు మన జీవితంలో కూడా మన కుటుంబాలు ఆశీర్వదించబట్టలేదంటే, మన కుటుంబాలు దీవించబట్టలేదంటే, ఆత్మీయంగా అభివృద్ధి చెందట్లేదంటే అవసరమైన దాన్ని పట్టుకోవట్లా, అనవసరమైన వాటి కొరకు తాపత్రయపడుతున్నాం. చాలా మంది అనొచ్చు, అరే మీరు ప్రార్థన పోతున్నారుగా, మీరు చర్చి కలుపుతున్నారుగా, సందాలిస్తున్నారుగా, ఇది చేస్తున్నారు, మీకేంటి కష్టాలు అనొచ్చు. ఈ కష్టాలు అశాశ్వతం. కష్టాలు చెప్పండి శాశ్వతం కాదు. పౌలు అంటాడు కదా, అయ్యా నాకు ఒక ముళ్ళు ఉందయ్యా అంటాడు. ఏమంటాడు చెప్పండి? నాకు ఒక ముళ్ళు ఉందయ్యా. దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు అంటాడు. ఈరోజు మనకు కూడా ఒక్కొక్క ముళ్ళు, నాకు ఒక ముళ్ళు, నీకు ఒక ముళ్ళు, నీకు ఒక ముళ్ళు, అందరికీ ఒక్కొక్క ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు తీయట్లేదు దేవుడు, ఇంకా దేవుడి దగ్గరికి ఎందుకు పోవాలని అనుకోకూడదు. దేవుడు అంటున్నాడు, నాకు ముళ్ళు ఉంది అంటే దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నా కృప నీకు చాలు. దేవుని కృప ఉంటే చాలు. మనకి ముళ్ళు కాదు, ఇంకేమైనా గడపాలు కాదు, లేకపోతే ఇంకేయించినా ఏం కాదు, బాణాలు కాదు, ఇంకేయించినా ఏం కాదు. దేవుని కృప తోడుగా ఉంటే చాలు. మరి ఏంటి అవసరమైన ఏంటి అవసరమైనది చూద్దాం. మొదటిగా సామెతలు 4వ అధ్యాయం. సామెతలు 4:23. సామెతలు 4:23. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా చెప్పండి. అవసరమైనది ఒకటే, నీ హృదయాన్ని కాపాడుకోవడం ముఖ్యమైనది. అవసరమైనది ఒకటే, అన్నిటికంటే ముఖ్యముగా. అన్నిటికంటే అంటే డబ్బు కంటే,
లోకం కంటే, స్నేహితుల కంటే, లేకపోతే కుటుంబం కంటే, లేకపోతే ఈ లోకంలో ఉన్న దేనికైనా అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని డబ్బులు బ్యాంకులో వేసుకోవాలంటలా, లేకపోతే నీ పంట కూర్చుకో గదుల్లో వేసుకోవాలంటలా. ఏమంటున్నాడు చెప్పండి? హృదయాన్ని కాపు అన్నిటికంటే ముఖ్యముగా. ఒక ఆయన అనుకున్నాడంట, ఏమని? నా ప్రాణమా చెప్పండి, తిను త్రాగు సుఖించు, తిను త్రాగు సుఖించు, ఇంకా కొట్లు కట్టించుకుంటా, ఇంకా కొట్లు కట్టించుకుంటా, ధాన్యం చాలట్లా. దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం పోతే అవన్నీ ఏమి అవుతాయి. అందుకనే మార్పుతో అంటున్నాడు దేవుడు, అవసరమైంది ఒకటేనమ్మా, అవసరమైంది ఒకటే, అవసరమైంది ఒకటే, అనవసరమైన ఇవన్నీ. ఏది అవసరమైందంటే నీ హృదయాన్ని కాపాడుకో జాగ్రత్తగా. నీ హృదయాన్ని, హృదయం అంట అన్నిటికంటే చెప్పండి, మనకు అందరికీ తెలుసుకోవాలి, అందరికీ తెలుసు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. హృదయంలో వ్యాధి, ఆ వ్యాధిని కనుక్కునే వాళ్ళు ఎవరు లేరు. ఎంత స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర పోయినా ఆ వ్యాధి కనుక్కోలేదు. ఒక ఆయనకంటే జబ్బు వచ్చిందంట, అన్ని టెస్టులు చేసినా అంతా బాగానే ఉంటారు. ఏ టెస్ట్ ఎన్ని టెస్టులు చేసినా అంత బాగానే రిపోర్ట్ వచ్చింది, కానీ నీరసంగా పడిపోతాడు, బాధపడతాడు. అరే డాక్టర్ దగ్గర పోతే ఇంకో డాక్టర్ దగ్గర పోదాం, ఇంకో దగ్గర పోతే అక్కడ కూడా అంతే. బ్లడ్ టెస్ట్ చేసిండు, ఇంకా జబ్బులన్నీ టెస్ట్ చేశారు, అన్ని చేశారు, ఏ లోపం లేదు. ఏ లోపం కూడా. ఏంటి సంగతి అంటే ఆయన హృదయంలో నెమ్మది లేదు. ఎందుకు ఆయన అనారోగ్యం చెప్పండి? హృదయంలో నెమ్మది లేదు. హృదయంలో ఎప్పుడు బాధే. వాళ్ళెట్ట, వీళ్ళెట్ట, మన వాళ్ళు ఎట్ట, పిల్లగాళ్ళు ఎట్ట, వాళ్ళ సభ్యులు ఎట్లా, వాళ్ళ ఉద్యోగాలు ఎట్లా, అన్ని పట్టింపు ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయిన వాళ్ళగా. ఈరోజు దేవుని దగ్గరికి నీ హృదయాన్ని తీసుకోరా. నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే చాలు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో. హృదయంలో ఏముంటాయి చెప్పండి? హృదయంలో ఏముంటాయి? హృదయంలో మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21. ఇవన్నీ ఉన్నాయో ఒకసారి ఆలోచించండి మీరే. మార్క్స్ వార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభాలు, చెడుతనాలు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదర్శనలు, అహంభావములు, అవివేకములు వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచును. చదివండి 13 రకాలు. ఎన్నో లేదండి అక్కడ 13 రకాలు. ఈరోజు మన హృదయాల్లో లేవంటారు అవి. చెప్పండి, ఒక మాట ఆలోచించి నిజంగా చెప్పండి. దురాలోచనలు ఉన్నాయా? దురాలోచనలు, ఇంకా చెప్పండి. జాగ్రత్తం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, లోభం, చెడుతనం, వ్యభిచారం, లోభాలు, చెడుతనం, కృత్రిమములు, కామ వికారాలు, మత్సరం, ఇంకా దేవదూషణ, అహంభావం, గర్వం, అవివేకం, ఇవన్నీ కూడా హృదయంలో నుంచే వచ్చాయి. వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా నీ హృదయాన్ని కాపాడుకోవట్లా. నీ హృదయంలో శుద్ధి ఉంటే, నీ హృదయంలో పవిత్రత ఉంటే, నీ హృదయాన్ని కాపాడుకుంటే అసూయలు, ద్వేషం ఉండదు, ప్రేమిస్తావు, వ్యభిచారం ఉండదు, పాపము తలంపులు ఉండదు, దేవదోషం ఉండదు, జాగ్రత్తం ఉండదు. ఇవన్నీ అందుకనే యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెబుతాడు. ఏంటది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి. హృదయంలో బాగా లేకపోతే, హృదయంలో అన్ని ఆలోచనలు ఉంటే నీకెంత చేసినా నెమ్మది, నువ్వేం చేసినా ఎక్కడ పోయినా నెమ్మది. ఇంకా మత్తయి సువార్త 9:4 చూస్తే, మత్తయి సువార్త 9:4 యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచన
పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా. మీరెందుకు హృదయాల్లో దురాలోచనలు? ఈరోజు నువ్వు నేను కూడా హృదయాల్లో ఏం పెట్టుకున్నావు చెప్పండి? దురాలోచనలు పెట్టుకున్నాం. దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు. ఈరోజు మన హృదయాన్ని కాపాడుకోవాలి. మన హృదయంలో ఈ 13 రకాల్లో ఏది కూడా మన హృదయంలోకి రాకుండా ఉండాలి. ఈ 13లో ఏ ఒక్కడు కూడా నువ్వు బలంలో చేయకూడదు, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఈ 13 విషయాల్లో ఏ ఒక్కటున్నా కూడా నువ్వు బలంలో చేయలేదు. దయచేసి సరి చేసుకోవాలి. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, తిరుగుబాటుతనం, అహంభావం, అవివేకం, గర్వం, దొంగతనాలు, అబద్ధాలు, ఈ చెడ్డయన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే హృదయాన్ని అంట అపవిత్రపరుస్తున్నాయంట. హృదయాన్ని అపవిత్రపరుస్తున్నాయి. కీర్తనలు 17వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు కీర్తనలు 17:3. రాత్రి వేళ నన్ను దర్శించిన హృదయాన్ని పరిశీలించుతివి, నన్ను పరిశోధించుతివి, ఏ దురాలోచన కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. దేవుడు చూస్తేనంట, దేవుడు మన హృదయాన్ని చూస్తే దేవుడికి అంట మన హృదయంలో ఏ ఆలోచన కనబడకూడదంట. చెప్పండి, మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ హృదయాన్ని, నా హృదయాన్ని చూస్తే ఏమేమి ఉన్నాయి? దేవుడికి వ్యతిరేకమైన దురాలోచనలు ఉన్నాయా? చెడ్డ ఆలోచనలు ఉన్నాయా? చెడ్డ తలంపులు ఉన్నాయా? ఇవన్నీ అవసరం లేవు. అవసరమైన ఒకటే, నీ హృదయాన్ని కాపాడుకో. నీ హృదయాన్ని కాపాడుకో. హృదయంలో ఏమున్నాయి చెప్పండి? దురాలోచన. హృదయంలో దురాలోచన. సొలొమోను హృదయం అంటే చెడిపోయినా. దావీదులాగా లేదు హృదయం సొలొమోను హృదయాన్ని ఎవరు తిప్పించారు చెప్పండి? భార్యలో తిప్పించారు. బైబిల్లో మొదటి రాజులు 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయంలో ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయంలో అతని హృదయం దేవుడైన యెహోవా యందు యథార్థముగా ఉండగా దావీదులాగా లేదు. భార్యలు ఏం చేశారంటే తిప్పారు. ఈరోజు విశ్వాసి అయిన భార్య, విశ్వాసి అయిన భర్త, నీ భర్త నిన్ను లోకాల్లో చెప్తుందా? నీ భార్య నిన్ను తిప్పుతుందా? లేదా నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, లేదా కోడలు ఎందుకమ్మ ప్రార్థన, నీ ముసలాన్ని ఎందుకు ప్రార్థన పోయేది అని అంటున్నారా? లేకపోతే అత్తలు ఏమని అంటున్నారా? లేదా భర్తలు ఏమని అంటున్నారా? లేదా భార్య ఊరికి ప్రార్థన అంటున్నావా? ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నీ హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకో. సొలొమోను హృదయం తిరిగిపోయింది. ఏం ఉపయోగం చెప్పండి? అప్పుడు దాకా మంచిగా పరిపాలించిండు, యుద్ధాలు జరగల, దేవాలయాన్ని కట్టిండు. చివరి సమయంలో హృదయాన్ని భార్యలు అన్య దేవతల తట్టు, ఎవరి తట్టు? వేరే దేవతల తట్టు. తర్వాత పశ్చాత్తాపడడం, తర్వాత తెలుసుకున్నాడు, తర్వాత సామెతలు, ప్రసంగి, పరమేతో రాసిన తర్వాత ఈరోజు సొలొమోను హృదయం అన్య దేవతల తట్టుంది. నీ హృదయం ఏ దేవతల తట్టుంది? అన్య దేవతలు అంటే ఏదో విగ్రహాలే కాదు, ఏదైనా చెట్టు పుట్ట గుడి అయి కాదు. నువ్వు దేవుడి కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తావు చెప్పండి, అదే నీ విగ్రహం, అదే అన్య దేవత. దేవుడి కంటే నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే, భర్తనైనా సరే, భార్యనైనా సరే, పిల్లలైనా సరే, ఇంటినైనా సరే, డబ్బునైనా సరే, నువ్వు దేవుడి మందిరంలో రాకుండా ఎక్కడికో వెళ్ళావనుకోండి, పనికో లేకపోతే డ్యూటీకో లేకపోతే ఇంకెక్కడికో పోయావనుకోండి, చెప్పండి నీకు ఏది ఇష్టమైంది? దేవుని మందిరం కంటే నీ పనే నీకు ఇష్టమైంది, నీ ఉద్యోగమే నీకు ఇష్టమైంది, లేకపోతే నీ ఆస్తి నీకు ఇష్టమైంది. కొన్ని సందర్భాల్లో పర్వాలా, ఇదే పనిగా మానేస్తారు కొంతమంది. ఎప్పుడైనా అత్యవసరం వచ్చినప్పుడు తప్పలేదు, ఏ సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు 5 సార్లు అట్టేట మీరు 4-5 సార్లు ఉంటారా చెప్పండి? నేను ధైర్యంగా చెప్పగలను, 8 సంవత్సరాలు ఇప్పటికి 8 సంవత్సరాలు ఆదివారం దేవుని మందిరాన్ని పిలుపుతున్నాయి. ఏ ఆదివారం చేత కాకపోయినా, కష్టం వచ్చినా, కుటుంబంలో ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా,
దేవుని నేను ఏది జరిగినా అంతా నా మేలుకే. ఏది జరిగినా అంతా నా మేలుకే. ఈరోజు నీ హృదయంలో అన్ని దావతులు ఏమున్నాయి? దేవుని మందిరాన్ని ఎగ్గొట్టే అంత అన్ని దావతుంటే ఇంకా రక్షణ ఎందుకు? ఇంకా బాప్తిస్మం ఎందుకు? కనీసం నెలకి ఒక ఆదివారం కూడా నీవు మందిరానికి రాకపోతే ఎందుకు సాక్ష్యం? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడు. ఒక్క ఆదివారం అంటే ఒక్క ఆదివారం అడగడం కాదు. ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఒక ఆదివారం, లేదా 2 నెలలకు 2 ఆదివారం. దేవుని మందిరం కంటే ఏది ఎక్కువ? దేవుని దగ్గరకు రండి చెప్పండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును. దేవుని దగ్గర రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వచ్చును. దేవుని దగ్గరికి రాకపోతే దేవుని కార్యాలు నీలో జరగవు. దేవుని కార్యాలు నీలో నీ కుటుంబ పక్షాన లేదా నీ ఆత్మీయ స్థితిని పాడు చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏది కాపాడుకోవాలి చెప్పండి? హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయాన్ని కాపాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 6వ వచనం, దాతాను అభిరాములు చేసిన పనిని వారిని 11:16 క్షమించండి, ద్వితీయోపదేశకాండం 11:16. మీ హృదయం మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి. దేని యెడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న మంచి దేశం ఉండకుండా మీరు శీఘ్రముగా. ఏంటిదా మంచి దేశం? పరలోకాన్ని దేవుడు మీకు ఇయ్యడు. గుర్తుపెట్టుకోండి. ఏముంది అక్కడ? మీ హృదయపు మాయల్లో పడి త్రోవ విడిచి ఇతర దేవతల్ని హృదయపు మాయల్లో పడి ఇతర దేవతలు అంటే ఇల్లే ఒక దేవత, పనులే ఒక దేవత, లేకపోతే మన శరీరమే మనకి ఒక దేవత, లేకపోతే రకరకాల ఉద్యోగాలే మనకి దేవతలు, డబ్బే మనకి దేవత. హృదయపు మాయ అంట. ఏమంటారంటే ఏమన్నారు చెప్పండి? హృదయపు దేవుడికంట కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏం చేస్తాడు? ఆకాశమును మూసివేయను, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. వాన కురియదంట, భూమి పండదంట. చూడండి ఎంత శాపాలు. ఒక్కోసారి మన జీవితంలో ఎట్లా జరిగితే మనం అనుకుంటాం, నేను అన్ని బాగా చేస్తూనే ఉన్నాగా, నా పంటలు ఏంది సరిగ్గా పడట్లా, నా ఉద్యోగం ఏంటి అభివృద్ధి కావట్లా, నా ఆరోగ్యం ఇంకా బాగా కావట్లా, నాకేంటి ఇంకా సమస్యలు. హృదయపు హృదయం అంతా మందంగా ఉన్నట్ట. లోకస్వార్త 21:34. లోకస్వార్త 21. లోకస్వార్త 21:34. మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారణ వలన మందముగా ఉన్నందున, జాగ్రత్త, మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా బహు జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరు జాగ్రత్త. తిండిగా ఇంకా చెప్పండి, మొత్త ఇంకా ఐహిక విచారం చెప్పండి. తిండంటే ఎప్పుడు చూసినా తిండికి ఆరాటం. ఎప్పుడు ఏం తిన్నామా, ఏం తాగుతామా, ఏం ధరిద్దామా, దేవుని కూడా పక్కన పెట్టి తిండికి విలువ చేస్తాం. ఇంకా మత్తు అంటే కొంతమంది అంటారు కదా, తాగితేనే మత్తు అంటారు. తాగితే కాదు, తాగకపోయినా మత్తే, తాగకపోయినా కూడా మత్తే. ఏ మత్తు? దేవుని మందిరానికి రానటువంటి మత్తు, దేవుని మందిరంలో ప్రార్థన చేయని మత్తు, దేవుని మందిరంలో అడుగు పెట్టని మత్తు, దేవుని సన్నిధిలో అడుగు పెట్టని మత్తు. నేను ఆదివారం పోతున్నాగా, చాలే ఇంకెందుకు బుధవారం శనివారం. మత్తు అనే లోపల కమిది మనకి హృదయంలో మత్తు ఉంటుంది. మత్తుని
ఆదివారం పోతే చాలే, ఆదివారం పాటలు పాడతా, వాక్యం చదువుతా, ఆరాధన చేస్తా, సందాలు వేస్తా, ఇంకేదైనా చేస్తా, ఓ అంతా నేనే. అది కూడా ఒక మత్తు లాంటిది. అది కూడా మత్తు వలన ఇంకా ఐహిక విచారాలు ఎప్పుడు చూసినా బాధే. ఏందమ్మా నా స్థితి, ఏందాక నా పరిస్థితి, ఎప్పుడు ఇంతేవు, అడి తడి బాగా, ఇటు చుట్టింది బాగా, ఓ అన్ని చుట్టుకుంటున్నాయి. ఏంటి అంటారంటే వీటిని ఐహిక విచారం. ఆయన అంటాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేయండి, నీ ఏదైనా చెప్తుంటే ఆయన మీద ప్రార్థన చేయి. ఐహిక విచారాలు హృదయం అంతా ఏమైపోయింది చెప్పండి, బంధం అయిపోయింది. హృదయం బంధం అయిపోయింది. మన హృదయంలో మాయలు ఉన్నాయా? మన హృదయంలో దురాలోచనలు ఉన్నాయా? మన హృదయం శుద్ధి లేదా? మన హృదయంలో 13 రకాల అపవిత్రతలు ఉన్నాయా? మన హృదయం బంధంగా ఉందా? బంధంగా ఉందా? ద్వితీయోపదేశకాండం 35 వచ్చింది. ద్వితీయోపదేశకాండం 36, నేను బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబెట్టకు, నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చెప్పండి, అందరూ చెప్పండి, సున్నతి చేయాలి. సున్నతి అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇప్పటికీ సాయిబులు ముస్లింలు సున్నతి చేస్తా ఉంటారు చిన్నప్పుడు. అప్పటి నుంచి వచ్చిన ఆచారం యోసేపు, యాకోబు, ఇశ్రాయేలు, అబ్రహాము సంతానం. ఈ రోజుల్లో సున్నతి చేయక్కర్లా. ఏంటిదా సున్నతి? బాప్తిస్మే సున్నతి, రక్షణ పొందడమే సున్నతి. సున్నతి అంటే కర్తలు తీసుకుని వచ్చి కట్ చేయాలి. కర్తలు తీసుకుని వచ్చి కట్ చేయడాన్ని సున్నతి అంటారు. ఇక్కడ ఇంకా అది ఎక్కువగా వివరించు. సున్నతి నీ హృదయంలో ఏమేమి ఉన్నాయి కత్తిరించుకో. నీ హృదయంలో ఏమేమి ఉన్నాయి నువ్వు కత్తిరించుకోకుండా అట్లానే ఉంటాయి. నీ హృదయం ఒక్కసారి పేరిపోదు. చెప్పండి, ఒక ఆమెకి కాలికి చిన్న పుండు అయింది, అంతే. ఓ ఏముందిలే, మెడికల్ షాప్ దగ్గర పోయి టాబ్లెట్లు తెచ్చుకుంటే చాలే. టాబ్లెట్లు తెచ్చుకుంది, ఇంజక్షన్లు చేయించుకుంటుంది. ఆ షాపులో కూడా ఏం చెప్తారు, ఎవరో బాగా తెలిసిన వాళ్ళు అయితే అమ్మాయి లాభంలో బయటికి పోయి పెద్ద హాస్పిటల్కి పో అంటారు. తెలియని వాళ్ళు అయితే ఏం కాదు, తగ్గింది 40 రోజులు. అప్పుడు నువ్వు పెద్దదైపోయింది, టాబ్లెట్లు ఆడుతుంది, ఇప్పుడు పెద్దదైపోయింది. ఎక్కడ దాకా బాకిందంటే తోడ దాకా బాకి. అప్పుడు చెప్పారు, అమ్మా నీ కాలు తీసే, నీ కాలు కట్ చేయి, నీ కాలు ఆపరేషన్ చేయాలి. శారీరకంగా అదైతే హృదయంలో ఏమేమి పెరిగి నిన్ను కుల్లెప్ప చేస్తున్నాయో, ఏమేమి నీ హృదయంలో చేరి నీ శరీరానికి అగ్ని గుణానికి పోవటానికి నీ ఆత్మని శరీరాన్ని సిద్ధపరుస్తుందో ఏం చేయాలి? దాన్ని సున్నతి చేసుకో. అబద్ధాల కత్రి, దొంగదనాల కత్రి, చెడాలోచన కత్రి, గర్వమా, అహంకారమా, అవివేకమా, దేవునికి దూరంగా ఉండే స్థితిగా కట్ చేసుకో. హృదయమును అన్నిటికంటే ముఖ్యంగా జాగ్రత్తగా. ఏస్కేలు 36:24, ఏస్కేలు 36:24, నేను అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని నీ స్వదేశంలో మిమ్మల్ని రప్పించను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుభదినం కలుగును. మీ విగ్రహంలో మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు. ఎంత గొప్ప వాగ్దానం! ఇంకా రాతి గుండె నీలో ఉందా? ఇంకా రాతి స్వభావం, దేవునికి దూరంగా ఉండే స్వభావం, రాతి స్వభావం. దేవుడు అంటున్నాడు శుద్ధ జలం. ఏంటిదా శుద్ధ జలం? చెప్పండి, ఏంటిదా శుద్ధ జలం? మన మధ్య ఉంది. ఆయన శరీరం, ఆయన రక్తం, శుద్ధ జలం. అంతకంటే పవిత్రమైన ఏదైనా ఉందా ఈ లోపల? అంటే ఏది లేదు. ప్రపంచంలో పవిత్రమైన యేసుక్రీస్తు రక్తం మాత్రమే. శుద్ధ
నూతన హృదయాన్ని ఇస్తా, రాతి గుండెనే తీసివేస్తా. మొదటిగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో చెప్పండి, హృదయం. మధ్యాహ్న కాల సేవలో హృదయం గురించి ఎంతగా అయింది కూడా, ఇంకా హృదయంలో కోపాలు, ద్వేషాలు, అసూయ, చెడ్డ అన్ని పెట్టుకుంటే మనలో వచ్చే ఏకపాటమే వచ్చింది. అన్ని సరి చేస్తూ యోగ్యంగా చేయాలి. రెండో చూద్దామండి, మొదటికే ఎక్కువైపోయింది. మొదటి తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకునిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చుచున్నాను, హెచ్చరించు. అన్నిటికంటే ముఖ్యముగా ఒక మాట చెప్పాలంటే, అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయాలి. చెప్పండి, అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విచారం ఏంటంటే మన దగ్గర అదే లేదు, అన్నీ ఉన్నాయి. వీళ్ళు దశభాగాలు ఇస్తాం, ఆదివారం వస్తాం, ఇంకా ఏదైనా చేస్తాం, కానీ ప్రార్థన ఉండట్లా. నీకు క్షేమం రావాలంటే, చెప్పండి, ఎవరికి క్షేమం రావాలంటే? ప్రార్థన చేసిన వాళ్ళకి క్షేమం కాదు అంటారు కొంతమంది. మా గురించి ప్రార్థన చేయ అంటారు. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే వాళ్ళకి క్షేమం సగం తర్వాత ఎవరికి క్షేమం చెందుకుందో నీకు వచ్చింది. ఏముంది అక్కడ? చెప్పండి, మనుషులందరి కొరకును, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును మనం సంపూర్ణ మాన్యతయు సంపూర్ణ భక్తి కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నావా? అందరి కొరకు నేను చేస్తున్నాగా ఇంటి దగ్గర అనొచ్చు. ఇంటి దగ్గర చేసేది మీరు, దేవుని మందిరంలో చేసేది వేరు. దేవుని మందిరంలో ప్రార్థనకి ఒక నియామక సమయం ఉంటుంది. 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కవిలలో భద్రమైంది. అసలు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన శక్తి తెలియక చాలా మంది ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు కదా, ప్రార్థనగా ఏముంది లేదు, ప్రార్థన బాపతే కాదు, ఉపవాస కూడికేగా ఏం కాదు. చెప్పండి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయాలి. అవసరమైంది నీకు క్షేమం, ఇంకా నీకు నెమ్మది రావాలంటే ప్రార్థన చేయాలి. అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, నువ్వు ఎవరినైతే దేశిస్తున్నావో వాళ్ళ కొరకు. నేను దేశించే వాళ్ళ కొరకు నేనంటే ప్రార్థన చేస్తా అంటాను. వాళ్ళ గురించి ప్రార్థన చేయకపోతే నీకు నెమ్మది ఉండదు, నీకు సంతోషం ఉండదు. ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయాలి. అపొస్తలుడైన పౌలు ప్రార్థన చేశారు. 9వ అధ్యాయం 11 అపొస్తలుల కార్యాలు. అతడు ప్రభువా నేనున్నాను. అందుకు ప్రభువు నేను లేచి వీధికి వెళ్ళి యోర్దాను తార్సుడైన పౌలును ఆయన కొరకు విచారించుము. ఇదిగో అతను ప్రార్థన చేయించున్నాడు. ప్రార్థన చేసింది పౌలు. ప్రార్థన ఏమైంది? పౌలు ప్రార్థన ఏమి జరిగిందంటే పరవశంలోకి పోయింది. పరవశమైపోయాడు. 3వ ఆకాశం చూశాడు. మనం ప్రార్థన చేస్తే ఒకళ్ళ ప్రార్థన చేస్తే ఒకళ్ళ కళ్ళు తిరుగుతుంది, ఒకళ్ళ ప్రార్థన చేస్తే పడుకుంటాం, ఒకళ్ళ ప్రార్థన చేస్తే మనం ఏదో చదువుకుంటా ఉంటాం. ఇక ప్రార్థన చేస్తే నువ్వు కూడా మోకరించు. వాళ్ళు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దానికి నువ్వు కూడా అయ్యా చెయ్యా మనసులో అనుకో, పైకనక్కర్లు. ప్రార్థన చేసినప్పుడు పరవశత్వంలోకి పోవాలి. నేను ప్రార్థన చేశా, నేను అప్పుడైపోయింది, నేను నా ఇష్టం, నేను ఇంటికి పోతా కావచ్చు. కొన్ని సందర్భాలు అవసరమైతే తప్పదు. మెలుగుతూ అడిగి వస్తా, దిక్కులు వస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే కుదరదు. పరవశత్వం రాదు. నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. చూద్దామండి, అపొస్తలుల కార్యాలు 22:17. అపొస్తలుల కార్యాలు 22:17. అంతటా నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయించుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. ఎంత గొప్ప సంగతి!
ప్రార్థన చేస్తుంటే ఇంటి దగ్గర స్టవ్ గుర్తుకొచ్చింది, ప్రార్థన చేస్తుంటే పిల్లలు ఏం చేస్తున్నారని గుర్తుకొచ్చింది, ప్రార్థన చేస్తుంటే ఏమని పెట్ట ఉద్యోగంలో ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఈ ఆలోచనలు మనకి. ప్రార్థనలో పరవశంతో ప్రార్థన చేసినప్పుడు ఇంకా ఏ ఆలోచన రాని మాకు. ఒకసారి నాకు బాధ అయింది, ఏంటంటే అసలు ఒక్కసారి కూడా సంఘ ప్రార్థనకు రావాలని చాలా మంది ఉన్నారు. ఏదో ఆదివారం వస్తున్నారు, రొట్టెలు చేస్తున్నారు, పోతున్నారు. నేనేదో విమర్శించట్లా, కానీ ప్రతి ఒక్కళ్ళు రొట్టెలో చేసే ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన కావాలి. నీ కుటుంబాలు, నువ్వు, నీ భర్త, నీ పిల్లలు ప్రార్థన అనుభవం లేకపోతే సమస్తం కూలిపోతాం. సమస్తానికి నష్టం వచ్చింది. ప్రార్థనలో పరవశంతో ప్రభువుని ఏం చేయాలి చెప్పండి? చూడాలి, ప్రభు వైపు చూడాలి. ప్రభు వైపు మాత్రమే. ఆకాశముతో నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చింది? నీ దగ్గర నుంచే కదా, నీ దగ్గర నుంచే కదా. ఎవరైనా దావీదు రాజు, వాడికి అన్ని శక్తులు ఉన్నాయి. ఓ ఏదైనా మాట అంటే మాత్రం చెప్పండి ఎంత మనసుకొచ్చిందంటే, ఓ ఎంతో కోపం, అవకాశం లేదు కానీ మింగేటట్టు కోపం, అవకాశం ఉంటే మిగుతారు అనుకోండి. ప్రార్థన శక్తి కావాలని ప్రార్థన కాలంలో బలాలు చేసినప్పుడు ప్రార్థనా శక్తి లేకపోతే ఏ ఉపయోగం? నామకార్థం క్రైస్తవత్వం, ఏ ఉపయోగం? నేషనాలు క్రైస్తవత్వం, ఏ ఉపయోగం? నీ ప్రార్థనకు ఫలాలు రావు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు ప్రార్థన చేస్తాం కానీ, పాట పాడతాం కానీ ఆ శక్తి మనం పొందుకోవట్లా. లోకపు శక్తి కోసం ఆరాటపడుతున్నాం. ప్రార్థన భక్తి లేదు కానీ లోకపు శక్తి వస్తుంది. మధ్యాహ్నకాల సమయంలో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పండి, ప్రార్థన. ప్రార్థన నీ క్షేమం, నీ కుటుంబం క్షేమం. మోగదయ్యం పట్టింది, మోగదయ్యం పట్టింది. ప్రార్థన చేయకపోతే చెప్పండి, మోగదయ్యం పట్టింది. ప్రార్థన రాకపోతే కుంటిదయ్యం పట్టింది. ఎందుకని కుంటిదయ్యం? నీ కాళ్ళు నడవట్ల ప్రార్థనకి. ఏమనుకోవద్దు నేను చెబుతుంటే, దేవుడు హెచ్చరించడం చెబుతున్నాడు. ప్రార్థనకి రాకపోతే నీ కాళ్ళకేమో కుంటిదయ్యం పట్టింది, ప్రార్థన చేయకపోతే నీ పెదాలకి, నీ నోరుకేమో మోగదయ్యం పట్టింది. దేవా మోగదయ్యాన్ని వదిలిపెట్టాయా. మార్క్స్ వార్త 9:17, మార్క్స్ వార్త 9:17. జన సమూహంలో ఒక బోధకుడా మోగదయ్యం పట్టిన కుమారుని అందరూ తీసుకొని వచ్చింది. మన రాత్రి కూడా ధ్యానం చేసుకున్నాం ప్రాంతంలో. మోగదయ్యం పట్టుకున్నాడు వచ్చింది. ఆయన అంటాడు కదా, చెప్పి ఏం చెప్పారు రాత్రి? ఏం చెప్పి చెప్పండి? నీ శిష్యుల వల్ల కావట్లేదయ్యా, నీ వల్ల ఇచ్చా. ఎవరి గారు చెప్పండి? నీ శిష్యుల వల్ల కావట్లేదు, నీ వల్ల ఏమన్నా? అక్కడ ఉంది ఆ మాట, ఉంది ఆ మాట చూడండి, అక్కడ ఉందో. ఎక్కడ ఉంది? వచ్చిన 18 వచ్చింది. మరి ఎక్కడ వాడిని పట్టిందో అక్కడ వాడిని పడలేను. అప్పుడు వాడిని ముందుకు తలుచుకొని కళ్ళు కొనుక్కొని ఉంచిన దాన్ని నిలబొట్టని నీ శిష్యులను అడిగితే కానీ అది వారి చేత కాదా, నీ వల్ల ఇద్దా. వారి చేత కాలేదు కానీ నీ వల్ల ఇద్దా. దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు దేవుడు? నా వల్ల అయ్యే సంగతి తర్వాత అసలు నమ్మడు నీ వల్ల ఇద్దా, అసలు నమ్మడు నీ వల్ల ఇద్దా. ఎంత క్వశ్చన్లో ఉంటాయి. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము. మనం అంటాం అదయం పోలా, ఈ దయం పోలా, ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చింది, ఆ శ్రమ వచ్చింది, ఈ శ్రమ వచ్చింది. అయ్యో ఆ పాస్టర్ గారి ప్రార్థన చేస్తే పోలా, ఈ పాస్టర్ గారు చేస్తే పోలా, ఎక్కడో ఉన్నాయనికి చేస్తే పోలా. ఏంటి పరిస్థితి అంటే, ఎందుకు
కావట్లేదంటే నమ్మట్లా, అసలు దేవుని కార్యాలు నమ్మట్లా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్రార్థన చేసి చూడు, నమ్ము, దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో చూపిస్తాడు. ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు పంపిస్తాడు. నువ్వే ఆశ్చర్యపోతావు, అబ్బా భలే జరిగిందే, ఇది ఎట్లా జరిగిందే. దేవుని కార్యాలు ఎంత గొప్పవి. నిలబడలేక నిలబెట్టాడు దేవుడు. లోకాసు వార్త 21:36. లోకాసు వార్త 21. కాబట్టి మీరు జరగబోవు వీటిని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారపునప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెరుగుగా ఉండే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. చెప్పండి, ఎట్లా ఉండాలంట? లేకపోతే నువ్వు నిలబడలేవు. మనిషి కుమారుని దగ్గర నిలబడకపోతే పడుకోవడమే. ఎక్కడ? అగ్నిగుండం. నిలబడలేకపోతే పడుకోవడమే. అగ్ని గంధకాల్లో, నరకములో, నిత్య నాశనములో. మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ప్రార్థన ఎట్లా చేయాలి చెప్పండి? మెలకువగా ఉండి. ఈరోజు ప్రార్థన కూడా ప్యాషన్ అయిపోతుంది. ఏంటి ప్యాషన్ అంటే, మనం ప్రార్థన చేస్తాం, వేరే వాళ్ళు ప్రార్థన చేస్తే ఆమె అనం. మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఆమె అంటలా, వీళ్ళు ఆమె అంటలా అంటాం. వేరే వాళ్ళు ప్రార్థన చేస్తే మనం కూడా అంటే. ప్రార్థనలో ఐక్యం రావాలి, ఏకత్వం రావాలి. ఎవరైనా ప్రార్థన చేస్తే ఆమె అన్నారు అందరూ కూడా. ఆమె అంటే అర్థమైంది చెప్పండి. కొన్నిసార్లు నేను గోదర్శనానికి పోయినప్పుడు ప్రార్థన చేస్తే కొంతమంది ఆమె కూడా అందరు ఏదంటే లోపల కొనవాలి అంటారు. లోపల కాదు, బయటకు కనబట్టేటారు. లోపల కూడా మీరు అక్కడ ప్రార్థన చేసిన వాళ్ళు కనపడిందా చెప్పండి. ఆమె అంటే అలా జరుగుగాక. ప్రార్థన శక్తి కావాలి. ఏం కావాలి? ప్రార్థన మెలుగు కావాలి. ప్రార్థన చేయకపోతే నిలబడలేం. అగ్నిలోకి పడిపోవడం మన పని. మోగదేయం, కుంటిదేయం, నిలబడలేని దెయ్యం ఇంకా పట్టి పీడిస్తుందా? ఈ మధ్యాహ్న కాలంలో బలంలో ఒక తీర్మానం తీస్తాను. ప్రార్థనలో నేను బలంగా ఉండాలి. ప్రార్థన సమస్త కార్యాలు నెరవేర్చి. అందుకని ఏమంటాడు? ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి. పెద్ద పెద్ద సేవకులు కూడా ఫోన్లు చేసి అంటా ఉంటారు, అయ్యా మా సంఘంలో ఇట్లా పరిస్థితి, అయ్యా ప్రార్థన చేయ్యా. వాళ్ళకంటే చిన్నోళ్ళే వాళ్ళకంటే చాలా చిన్నోళ్ళు అయినా కానీ వాళ్ళు ఎందుకు ప్రార్థన చేయమన్నారంటే ప్రార్థన శక్తి వాళ్ళకి తెలుసు. నిన్న అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. ఈరోజు శనివారం కదా, సంఘ ప్రార్థన కదా, మా అమ్మాయి చావు బతుకుల్లో ఉంది, ప్రార్థన చేయండి, సంఘంతో చెప్పండి. చేసామందరం రాత్రి అందరూ చేసాం. దేవుడు కొద్దిగా నెమ్మదించాడు. దేవుడికి స్తోత్రం చెప్పుకోండి. మనందరం రాత్రి ప్రార్థన చేశాం, దేవుడు నెమ్మదించాడు. పొద్దున్నే కళ్ళు తెరిచి చూసిందా, 4 రోజుల నుంచి కళ్ళు తెరవాలి. ఈరోజు పొద్దున్నే అంటే వాళ్ళకి నైట్ చేశారు ప్రార్థన. వాళ్ళకి ప్రార్థన చేసుకోలేదా? మనకి చెప్పాలా? వాళ్ళు ఎంతమందికి చెప్పారు? ఈరోజు ప్రార్థన శక్తి తెలియకుండా, ప్రార్థన గదికి రాకుండా నీ సొంత పనులు, ముసలి ముచ్చట్లు, ఇష్టం వచ్చిన అలా తొమ్మిది ఆటపాటలు ఎంతకాలం ఎట్లా చేస్తా. చివరిగా ఇంకొక విషయాన్ని ధ్యానం చేసి ముగించుకున్నాం. 5 నిమిషాలు సమయం అయిపోయింది. చెప్పండి ఒకటి, అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలందరూ చెప్పాలి, హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుతూ భద్రంగా. రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థనే. నీ కొరకు, నీ క్షేమం కొరకు, నీ పిల్లల క్షేమం కొరకు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. బాణాలు వచ్చి చేసే ప్రతి ఒక్కళ్ళు నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, వంకలో సాకులు సైతాన్ని చెప్పింది. ఎవరు చెప్తారు చెప్పండి? సాకులు సైతాను కలపజేసింది. హృదయంలో మత్తుచ్చింది సైతాను. చివరిగా 3 చూస్తున్నాం. సరే, 1 Peter 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును,
కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిలో ఒకడు నిక్కటమైన ప్రేమ గలవారైనడే. ఒక్కసారి మనం చదువుకునేవన్నీ 3 మాటలు. ఒకటి అన్నిటికంటే ముఖ్యంగా, అవసరమైన ఒకటే. మార్త మార్త అనేక పనులు, నువ్వు వండుతావు అనుకుంటున్నావా, లేకపోతే చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నావా, లేదా భోజనం, ఇవన్నీ పక్కన పెట్టు. వండపడే కాదు, తిండి లేపడే కాదు, అవసరమైన ఒకటే. మరియా మొత్తమైన దాన్ని ఎరుపు. మరియా పాదాల దగ్గర కూర్చుంది, దేవుని పాదాల దగ్గర. ఈరోజు నువ్వు దేవుని మందిరంలో దేవుని పాదాల దగ్గర కూర్చో, అది ఉత్తమైంది. ఎప్పుడు పెడితే అప్పుడు కూర్చోవట్లా. కొన్ని సమయాలు ఉన్నాయి, బుధవారం 1 గంట, శనివారం 1 గంటన్నర, ఆదివారం 3 గంటలు అంతే. ఇవి కూడా నువ్వు చేయలేకపోతే ఇంకా ప్రార్థన శక్తి నీకు ఉంటుంది, హృదయాన్ని ఆడగలపడుకుంటావు, నీకు ప్రేమ ఉంటుంది. ఏముంది అక్కడ? అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిలో ఒకడు నిక్కటమైన ప్రేమ గలవాడే. నువ్వు ఎన్ని చేసినా ప్రేమ లేకపోతే అంతా వ్యర్థం. ప్రేమ లేకపోతే అంతా వ్యర్థం. ప్రేమలో గౌరవం ఉంటుంది. చెప్పండి, ప్రేమలో ఏముంటుంది? గౌరవం. ఈరోజు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. విశ్వాసలే గౌరవించుకోవట్లా లెక్కలేస్తావు. ఆయన ఏంది, ఆయన ఏంది, అవంతే ఎప్పుడు, ఆయనంతే అప్పుడు. వాళ్ళలో వాళ్ళు అనుకోవడం కాదు, సేవకులు కూడా ఉన్నారు. ఆయన ఎప్పుడు ఇంతే చేస్తాడు, ఆయన ఎప్పుడు ఇంతే ఆడాడు. ఏంటిది? గౌరవం లేదు నీకు, ప్రేమ లేదు. ప్రేమ అంట చెప్పండి అనేక దోషాలని కప్పులు. ప్రేమ అనేక దోషాలు. భర్త, భార్య, పిల్లలు ఈరోజు ప్రేమించలేకపోతే దోషాలను ఎల్లబెడుతున్నాను. అన్ని విధంగా నీ పరువు, నీ కుటుంబ పరువు, నీ భర్త పరువు పోతే నీ పరువు పోయినట్టు కదా, నీ భార్య పరువు పోతే నీ పరువు పోయినట్టు కదా, నీ సంఘంలో ఒక విశ్వాసి పరువు పోతే నీ పరువు పోయినట్టు కదా, నీకు అవమానం కదా. అన్నిటికంటే ముఖ్యముగా చెప్పండి ప్రేమ లేకపోతే దాదాపు నువ్వు వేలు లక్షలు లేకపోతే ఇంకేదన్నది. ఒక అధ్యాయం ప్రేమ గురించి చెప్పండి. 1 కొరింథీ 13 అధ్యాయం మొత్తం ప్రేమే. 1 కొరింథీ 2 కొరింథీ 1 కొరింథీ 13 అధ్యాయం చదువుల 1 నుంచి. మనుషుల భాషలోను దేవదూతల భాషలోను నేను మాట్లాడిన ప్రేమ లేని వాళ్ళైతే గోరగడి కంచులు కడగలని తాళమైనను ప్రవచించు ప్రభావం కలిగి మరములన్నీ జ్ఞానమంతా తగిన వాళ్ళను కొండలు పెరిగింపగల పరిపూర్ణ విశ్వాసం ఉన్నా సరే ప్రేమ లేని వాళ్ళైతే వ్యర్థుడు. నేను ఎంత వాక్యం చెప్పినా ప్రేమ లేకపోతే వ్యర్థమే. నేను ఎంత సందాయించినా ప్రేమ లేకపోతే వ్యర్థమే. ఓ పాటలు పాడినా, వాక్యాలు చెప్పినా ప్రేమ లేకపోతే ప్రేమ అంతా శాశ్వత కాలము. ఎక్కడుందన్నమాట? ప్రేమ శాశ్వత కాలము. చెప్పండి, నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తా అనొద్దు. ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను. శత్రువులు కూడా ప్రేమించమన్నాడు దేవుడు. ఏమన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం ముగించుకుందాం. 2 నిమిషాల్లో ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4 చదవండి. నేను నీతో చెప్పుకునేమనగా మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులైనట్టు మీ శత్రువులని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ఎవరి కొరకు వాళ్ళు తిడుతున్నారు అనుకోండి, ఎవరన్నా వాళ్ళ భాష ప్రార్థన. మిమ్మల్ని హింసిస్తున్నారు అనుకోండి, చెప్పదు దేవుడికి, అయ్యా మా ఆయన తిడుతున్న మా ఆయన మనసు మార్చి అట్ట కాదనేది. ప్రభా ప్రేమ తెలుసుకునేటట్టు మార్చయ్యా. హింసించే వారి కొరకు ప్రార్థన చేయటం అంటే వాళ్ళ మనసు మార్చయ్యా, వాళ్ళు నడిపి వాళ్ళ చేయి నీ ప్రేమ గుర్తెరిగేటట్టు ప్రభా వాళ్ళ మనసు మార్చు. ఒకసారి అంటారు, అయ్యా ఆయన ఎన్నో అవమానాలు చేసింది, అంతకంటే ఎక్కువ అవమానం వాడికి రావాలయ్యా. ఎంత కూడా చేస్తారు, చేశారు. మన గురించి ఏమన్నా అంటే ప్రార్థన చేస్తాం,
ఇటువంటి ప్రాంతంలో శత్రువుల వరకు ఇంకా హింసించువాలి, శత్రువులు ప్రేమించాలి. అరే కనబడే నీ సహోదరునే ప్రేమించు, కనబడని దేవుడిని అట్లా ప్రేమిస్తా. నామాలు కలిగి బైబిల్లో అరే కనబడని ఇంటి పక్కన ఉంటానే ప్రేమించు, కనబడని పొరుగు వాళ్ళని, నీ సంఘ వాళ్ళని, నీ తోటి విశ్వాసుల్ని ఒకే బలంలో చేయవేస్తే సంఘాన్ని ప్రేమించకపోతే కనబడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తావు? మొదటి యోహాను చదవండి, ఎక్కడుందో రావాలి. ఈ వాక్యం అందరూ కనత రావాలి, గుర్తు రావాలి. చెప్పండి, ఎవరు చెబుతారు? మొదటి యోహాను 2వ అధ్యాయం చెప్పట్లేదు. ఈ వాక్యం కనత పట్టండి. మొదటి యోహాను 2వ అధ్యాయం 9వ వచనం చెప్పండి, చదవండి. వెలుగులో ఉన్నానని చెప్పుకోవచ్చు తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని అభ్యంత కారణమే లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కనులకు గుడితనము కలగజేసిన కనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. చీకటి ప్రేమించలేకపోతే చీకటి ఉన్నట్టు, ప్రేమించలేకపోతే చీకటి ఉన్నట్టు. 4వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఈ వాక్యం కూడా గుర్తురావాలి. 4:21 ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతను అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించిన వాడు. ఈ మాట పుచ్చుకోవట్లేదా మీరు? అరే చూసే నీ సహోదరునే ప్రేమించు, చూసే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు, దేవుని ప్రేమిస్తూ అంటే అబద్ధం చెప్పాడు. కనబడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాం? ఒకసారి మాట్లాడుకో, కొంతమంది అరే మాట్లాడకపోతే వాళ్ళకి వాక్యాలు గద్దెంపు వస్తాయి, మాట్లాడుకోవాలంటారు అనుకుంటారు మనసులో. అయిపోయిన తర్వాత ప్రైజ్ లాడు చెప్తారు. తగ్గించుకొని చెప్పినప్పుడు కొంతమంది ప్రైజ్ లాడు చెప్పరు, కొంతమంది మాట్లాడరు, కొంతమంది చూడరు, కొంతమంది పట్టించుకోరు. నేనేంది ఆమెతో ప్రైజ్ లాడు ఎందుకు చెప్తాను? విరోధ స్వభావాలు, దుష్ట స్వభావాలు ఇవన్నీ ఏంటంటే సైతాను కల్పించే క్రియ. సైతాను దేవుని దగ్గర నుంచి దూరం చేసి ఇవన్నీ అవసరం లేని దేవుడు అంటున్నాడు. అవసరమైన ఒకటే చెప్పండి, ఏంటిది? ఒకటోది హృదయం శుద్ధిగా ఉంచుకోండి. రెండోది ప్రార్థన. మూడోది ప్రేమ. ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, మట్టిలో పోయేదాకా, చచ్చిపోయేదాకా, దేవుని రాజులో వెళ్ళేదాకా ఏమన్నా చెప్పండి? ప్రేమ కలిగి. ఇంకా ప్రేమ లేకపోతే, ఇంకా ప్రార్థన అనుభవం లేకపోతే, ప్రార్థన శక్తి తెలుసుకోకపోతే, ఇంకా హృదయంలో 13 రకాల దుష్ట విషయాలు, సైతాను శక్తులు నీ హృదయంలో ఉంటే మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడతారు. ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి, సమయం లేదు. జాగ్రత్తగా పరిశీలన చేసుకొని సరి చేసుకొని అలలో చేయాలి. అటువంటి గొప్ప దేవుడు మనకు అనుగ్రహించుకున్నాక. 2 కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మనల్ని మనమే సరి చేసుకోవాలి.